Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. బట్ వాసుకి ఒక షై పర్సన్గా మీరు మీకు ఆయన పరిచయం అయ్యారు. అంటే నోట్లోంచి మాటే రావట్లేదు, హలోకి హాయ్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదని. అలాంటి వ్యక్తి సడన్గా సడన్ డే హిమ్సెల్ఫ్ అంత ధైర్యంగా వచ్చేసి ప్రపోజ్ చేస్తారు అసలు అంటే ఊహించారా మీరు? లేదు, యాక్చువల్లీ ఇనిషియలీ ఓన్లీ షై పర్సన్గా ఉండేవారు. తర్వాత ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం, ఫ్రెండ్స్ లాగా అవన్నీ ఉండేది. సో హీ వుడ్ కాల్ ఎవ్రీడే, మాట్లాడేది ఉండేది. అప్పుడంతా బాగానే మాట్లాడతారు. అప్పుడు ఈ షై ఇవన్నీ లేదు. సో జోక్స్ కానీ నవ్వడం కానీ అవన్నీ బాగానే మాట్లాడతారు. బట్ ఇది వాజ్ అ షాక్. హీ ప్రపోజింగ్ వాజ్ అ షాక్ డెఫినెట్లీ, బికాస్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దెన్ ఐ కుడెంట్ రియాక్ట్ ఆల్సో. నాకు అంత రియాక్ట్ చేసే అంత సిచ్యువేషన్లో కూడా లేదు పెద్దగా. సో దట్స్ ద రీజన్ ఐ సెడ్ నో, లెట్స్ బీ ఫ్రెండ్స్ అని చెప్పి అడగదాం అని. సో then he said no, if this is not the case, no friendship also అన్నారు. Then I thought about it for like 15 days ఆలోచించాను. 15 days తర్వాతనే ఎట్లా మిస్ అవుతున్నామా లేకపోతే ఉండగలమా అని నేనే నాకు ఆలోచించిన తర్వాతనే I said yes, let's get married అని చెప్పాను. ఓకే, ఎందుకంటే I took time, I didn't immediately say. ఎందుకంటే మళ్ళీ నాకు తెలీదు, ఐ డోంట్ నో రియాక్ట్ చేయాలో ఎలాగో తెలియట్లేదు కూడా. సో 15 days తర్వాత ఐ ఓన్లీ కాల్డ్ అండ్ ఐ సెడ్ లైక్ యా లెట్స్ గెట్ మ్యారీడ్ అని చెప్పాను. ఆనంద్, వాజ్ మ్యారేజ్ ఈజీ? అంటే మీరు ప్రపోజ్ చేశారు, తను యాక్సెప్ట్ చేసింది, బట్ పెళ్ళి ఎంతవరకు సులభంగా అయింది, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా? సులభంగా అంటే మా ఫాదర్ ఆల్రెడీ, నేను లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వదు బేసిక్గా. సో ఫాదర్ని అడిగాను, ఫాదరు లేదు వద్దు అరేంజ్ మ్యారేజ్ చేస్తున్నారు అన్నారు. లేదు డాడీ ఇట్లా నేను చేసుకుంటాను అన్నాను. సో చేసుకుంటే నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోను. ఓకే డాడీ వెళ్ళిపోతాను, వెళ్ళిపోయాను అంతే. జస్ట్ మా ఫాదర్ షాక్, ఏంటి వెళ్ళిపోతానంటే అవునండి మీకు ఇష్టం లేదు నేనేం చేస్తాను, నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఫాదర్ దగ్గరికి వచ్చాను. ఫాదరు మళ్ళీ ఈయన హ్యాండ్ ఇచ్చేస్తారో తెలియదు అని చెప్పి మరి ఒకసారి కన్ఫర్మేషన్ అడిగితే ఆయనకి బాగా నచ్చింది. సో సినిమా ఇండస్ట్రీ ఇవ్వాలంటే నాకు వీళ్ళు తాగుతూ అమ్మాయిలతో తిరగడం చాలా ఉంటాయి కదా, నేను విన్నాను, నువ్వు కూడా అట్లానే అన్నారు. అంటే నేను కొంచెం గ్యాప్ తీసుకుని నేనేంటి తెలుసుకున్న తర్వాత నేనేం చెప్పలేదు నా గురించి. నేను అంటే ఒక తండ్రి ఒక బాధ్యతగా తన కూతురు గురించి అడగడం పద్ధతిగా ఆయన చెప్పారు. నాకు లేవండి ఏమనంటే తెలియదు అన్నాను. సో మళ్ళీ అంటే ఇదంతా ఒక ఫార్మాలిటీ డిస్కషన్ ఉంటారు కదండి. ఆయన నో అన్నా కూడా తను చేసుకునే స్టేజ్లో ఉంది. సో అక్కడికి సో ఇద్దరు షిరిడీలో చేసుకుందామని డిసైడ్ అయ్యి మా ఇంట్లో ఎవరు రాలేదు పెళ్ళికి. సో మేము చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి అగైన్ వే బ్యాక్ టు. అంటే పెళ్ళైన వెంటనే మళ్ళీ అందరూ పెళ్ళైన టైం తీసుకుని ఇనిషియల్ గా మాత్రమే కొంచెం సెట్ బ్యాక్ ఉంది. సెకండ్ మంత్ వాళ్ళందరూ ఓకే. సెకండ్ మంత్ దే వర్ ఓకే. సో సాధారణంగా ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు జనరల్గా ఫ్యామిలీ ఒప్పుకోకపోయినా లేకపోతే ఇది కుదరదు, ఇది వర్కౌట్ అవ్వదు అనుకున్నా ఓకే ఫైన్ లెట్ us పార్ట్ వేస్ అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎస్పెషల్లీ మీ కేసులో అయితే అసలు మీరు మాట్లాడుకుందే తక్కువ, ఇంటరాక్షనే తక్కువ, ప్రపోజ్ చేయటం వెంటనే 10 రోజుల్లో పెళ్ళి అనుకోవటం. ఆ టైంలో ఫ్యామిలీ ఒప్పుకోకపోయినప్పుడు ఓకే ఫైన్ లెట్స్ పార్ట్ అని అనుకునే ఆప్షన్ కూడా ఉంది. బట్ మీరు ఎందుకంత గట్టిగా బలంగా లేదు నేను చేసుకోవాలి అని ఇద్దరు అంత తీక్షణంగా నిర్ణయించుకోవడానికి కారణం ఏంటి? హీఈస్ వెరీ స్ట్రాంగ్. ఆనంద్ చాలా స్ట్రాంగ్. యాక్చువల్లీ నేను అంత స్ట్రాంగ్గా నాకు తెలీదు, ప్రాబబ్లీ అది ఆనందే చెప్పాలి. బట్ ఆనంద్ చాలా స్ట్రాంగ్ ఈ విషయంలోనే కాదు. ఇప్పుడు అది నేను చూసిన ఫస్ట్ డెసిషన్ ఆనంద్ది, ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నారు అని చెప్పి. బట్ ఆఫ్టర్ దాట్ ఆల్సో లైఫ్లో కూడా ఫ్యూచర్ ఈ 17 years ఆఫ్ జర్నీలో ఆనంద్ ఒక డెసిషన్ తీసుకుంటే దాంట్లో నిలబడతారు. అది బ్యాక్ ఆఫ్ అవ్వడమే ఉండదు. చెయ్యాలంటే చెయ్యాలి. హీల్ ఫైండ్ వేస్ టు మేక్ ఇట్ వర్క్. ఓకే. సో ప్రాబబ్లీ ఆనంద్ దగ్గర నుంచి నాకు అది వచ్చిందో ఏమో. ఇప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు ఒక స్ట్రెంగ్త్ కూడా ఒకళ్ళు పాస్ ఆన్ చేసేది మనకు వస్తుంది కదా, ఇన్ఫ్లుయెన్స్ అవుతాం కదా. అండ్ ఐఎమ్ పర్సన్ హూ గెట్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆల్సో.
నేను ఆ టైపే కొంచెం. మీరు నాకు కొంచెం కంఫర్ట్ జోన్ స్ట్రెంగ్త్ ఇస్తే ఐ విల్ హోల్డ్ యువర్ హ్యాండ్ అండ్ వాక్. ఎంత దూరమైనా రాగలను కూడా. ఓకే. Probably that is one of the reason. And also, though we interacted very less and spoke very less and all of it, probably we were very clear of what we want. ఇంతే మనకి ఇది కావాలి అంటే నీకు నా కావాలి, నేను కావాలి అన్నట్టు డిసైడ్ అయ్యాం కాబట్టి ప్రాబబ్లీ ఆలోచించలేదు ఏమో ఎక్కువ. ఎప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా విడిపోదామని ఆలోచించలేదు. పెళ్ళికి ముందు అసలు వి నెవర్ థాట్ ఇంకా వర్కౌటే అవ్వదు, ఇంకా దీని తర్వాత దీని గురించి ఆలోచించొద్దు అని ఒక్కనాడు మేము మాట్లాడలేదు. ఐ డోంట్ రిమెంబర్ ఆల్సో. ఎలా చేయాలి, ఏం చేయాలి, సరే దీనికి దారేంటి, సొల్యూషన్ ఏంటనే ప్రతిసారి ఆలోచించేవాళ్ళం. కానీ ఇసుకొచ్చేది, అన్నీ అయ్యేది, కోపం వచ్చేది. కానీ బట్ లెట్స్ పార్ట్ అనేది అసలు ఒక్కసారి కూడా డిస్కషన్కి కూడా రాలేదు. ఐ డోంట్ రిమెంబర్. బట్ ఆనంద్, పేరెంట్స్ని ఒప్పించే చేసుకోవాలి అని నిర్ణయించుకున్నారా? అంటే చాలా ట్రై చేశారా టిల్ ద ఎండ్? అది కూడా లేదు, ఎలాగైనా చేసుకోవాలని అనుకున్నారు? నేను ఎక్కువగా అంటే డెసిషన్ తీసుకున్నా. మనం తనతో నాకు మాటల్లో నమ్మకం ఉంది. సో తను నాకు నిలబడుతుంది. మా ఫాదర్కి ఏంటంటే కొంచెం ఫాదర్స్కి అంతా మనం సినిమాలు చూస్తాం కదా, కొంచెం కోపం ఉంటుంది. అదే నేను ఆ రకంగా తీసుకొని సరే మళ్ళీ సినిమాలాగా పెళ్ళి అయిందో తెలియని తర్వాత మళ్ళీ ఒక నెల అవుతుంది. ఇది యాక్చువల్గా కొన్ని విషయాలు సినిమాలు నిజమే జరుగుతుంటాయి. ఆ రకంగా నేనేం బాధపడలేదు. సో ఫాదర్ కూడా అంటే నాకు ఫ్యాక్ట్ ఏంటంటే మా ఫాదర్ 2-3 పెళ్లి సంబంధాలు చూస్తే నేను ఓకే చేయట్లేదు. సో ఫాదర్కి ఆ విసుగు ఒకటి ఉంది. ఇప్పుడు నేనే డిసిషన్ తీసుకున్నాను కాబట్టి ఫాదర్కి అదొక ఓకే, తను చేసుకుంటా అన్నాడు. సో ఆ రకంగా మా ఫాదర్ కూడా దాని గురించి మళ్ళీ పట్టించుకోలేదు. దాని తర్వాత మేము పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఒక ఫ్యూ మంత్స్ తర్వాత మళ్ళీ మేము ఫాదర్ తోటే ఉన్నాం. సో ఇష్యూ అంతే ఏం కాదండి. వన్ థింగ్ ఏంటంటే బాధ్యత పెరిగింది. అంటే పెళ్ళికి ముందు వేరే, పెళ్ళి తర్వాత అంటే పెళ్ళి అయిన తర్వాత ఏంటంటే నేను జస్ట్ ఆ డైరెక్టర్ని, పబ్లిక్ నేను ఎవరైనా తెలియదు. బట్ షీ సెలబ్రిటీ. ఒక సినిమాలో ఎక్కడికి వెళ్ళినా కూడా బాగా నోటీస్ చేస్తారు. నా దగ్గర బైక్ ఉండేది. సో బైక్లో తిరిగేవాళ్ళం అనుకోండి. సో తన కోసమే కారు కొనాల్సి వచ్చింది నాకు. అంటే నా కోసం, ఇంటి కోసం నేను చెప్పాను, నేను నిన్ను ఏదో బాడీ గట్లాగా తను నేను వెనకాల వెళ్తే అంటే చూసేవాడు కూడా ఇది చాలా లక్కర అదృష్టవంతుడు మంచి అని ఆ రకంగా అమ్మాయి బాగుంటుంది, ఈడింటి ఇట్లా ఉన్నాడు సో అని చూస్తారని చెప్పి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కారు కొని ప్రతి వారు నన్ను ఎట్లా చూస్తా అంటే తను సినిమా యాక్ట్ చేస్తున్నావు, నువ్వైనా ఆపేసావా? నాకు సగం జీవితం అక్కడికే పోయింది. ఇప్పుడు ఏంటంటే ఏం చెప్తాం? సో నేను ఎప్పుడు నీకు అంటే కొన్ని విషయాలు మన లైఫ్లో ఎవరిని మనం ఆపలేమండి, అవి టెంపరీ. సినిమాలో చాలామంది పెళ్ళైపోయి మీకు సినిమాలో చెయ్యమంటారు, మళ్ళీ ఓ ఇష్యూస్ వస్తే మళ్ళీ సినిమాలో రావడం, అది రెగ్యులర్గా జరుగుతుంది. ఎవరు అట్లా అవ్వలేదు. తన విషయాలు నేను ఒక్క విషయం కూడా తను ఇంతవరకు సపోజ్ ఏమైనా మిస్అండర్స్టాండింగ్ ఏమైనా వచ్చినా మాకు పెద్దగా ఎక్కువసేపు ఉండదు. బట్ ఆ టైంలో కూడా తను అంటే నిన్ను చేసుకున్న నా కెరీర్ పోయింది, లేదంటే నేను ఎన్నో సినిమాలు చేసి ఉండొచ్చు అనే మాట ఎప్పుడు రాలే. అంటే తనకి ఆ పద్ధతిగా ఉండడం కారణం వచ్చి వాళ్ళ ఫాదర్. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కొన్ని కష్టాల వల్ల యాక్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. తర్వాత వాళ్ళకి కొంత డబ్బు వచ్చిన తర్వాత ఇంకా కొంత చేసుకోవాలనిపిస్తుంది. బట్ వాళ్ళ ఫాదర్కి అది లేదు. ఇప్పుడు వాళ్ళ ఫాదరు ఇప్పుడు ఫాదర్ వచ్చి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయనకి కొంచెం డబ్బులు కావాలి. తను యాక్ట్ చేస్తే తన యాక్టింగ్ వల్ల ఇంట్లో ఒక కారు కొనుక్కున్నారు, మారుతి కారు. ఇప్పుడు సడన్గా తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఆయన లైఫ్ ఏంటండి? అట్లా ఆలోచించాలి కదా, ఆయన అట్లా ఆలోచించలేదు. సో అండ్ వీళ్ళ సిస్టర్స్, ఇప్పుడు మా కో బ్రదర్, వీళ్ళందరూ ఎప్పటికిప్పుడు దాకా ఒకేలా ఉన్నారు. నేను ముందు ఎట్లా ఉన్నాను అంటే వాళ్ళు ఎవరు డబ్బుకు అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు వీళ్ళ ఫ్యామిలీలో. తను నేను మొదట ఎట్లా చూస్తున్నాను, ఇప్పుడు అట్లాగే చూస్తున్నాను. సో నాకు అంటే నేను అదృష్టవంతున్నాను అంతే, దాని మించి నేను ఏం చెప్పలేను. దేవుడు నాకు
ఒక ప్రొఫెషన్ మంచిది ఇచ్చి లైఫ్ బాగాలేనప్పుడు ఆ ప్రొఫెషన్ ఎప్పుడు స్టాండ్ అవ్వదు. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా, ఇప్పుడు నేను కొన్ని వర్క్స్ చేసేటప్పుడు నాకు ఇంట్లో హెల్తీగా లేకపోతే మనం అది చేయలేం. సో నాకు ఆ రకంగా తను నాకు బాగా సపోర్టివ్గా, అంటే అందరికీ అదే. కానీ వాసుకి 17 years ఆఫ్ మ్యారేజ్లో వాట్ హ్యావ్ యూ రియలైజ్డ్? అంటే అంటే 100% యూ మస్ట్ బి థింకింగ్ దిస్ ద రైట్ చాయిస్ ఫర్ మీ, కరెక్ట్, నేను తీసుకున్న డెసిషన్ 100% రైట్ అని అనుకుని ఉండొచ్చు. బట్ ఆన్ ద ప్రాసెస్ మీరు తొలి ప్రేమ ద్వారా లైమ్ లైట్లోకి వచ్చారు. చాలామందికి ఇప్పుడు ఈవెన్ టుడే దే రిమెంబర్ యూ యాజ్ దట్ పవన్ కళ్యాణ్ సిస్టర్ అని. మీకు అంత రెస్పెక్ట్ ఇస్తారు, అంత అభిమానిస్తారు, అంత ప్రేమ ఇస్తారు. అయ్యో తర్వాత ఎందుకు చేయలేదే సినిమాలు అని కూడా అనుకుంటారు చాలామంది. బట్ ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 17 ఏళ్ళుగా నువ్వు సాధించింది ఏంటి? జస్ట్ ఆనంద్ సాయి's వైఫ్ అని రికగ్నిషనా, లేకపోతే ఈజ్ దర్ ఎనీథింగ్ ఎల్స్ దట్ యూ డూ ఇన్ లైఫ్? అండ్ మ్యారేజ్ అన్నది హౌ ఇంపార్టెంట్ టు యూ, దిస్ రిలేషన్షిప్? I somehow feel marriage is the important thing in life. See, I would have acted, probably done a couple of movies, got another 3-4 Nandi awards, or like whatever awards, whatever I could procure, I would have done all of it. Completion ఉండదో ఏమో లైఫ్లో. I mean like నా మైండ్ సెట్, ఇట్స్ మై ఒపీనియన్. ఐఎమ్ నాట్ హియర్ టు టాక్ అబౌట్ ఎనీవన్ ఎల్స్ హూ కన్సిడర్స్ మూవీ యాజ్ ద ప్రొఫెషన్. ఐ రెస్పెక్ట్ దెమ్, అది వాళ్ళ ప్రొఫెషన్, ప్యాషన్, ఆల్ ఆఫ్ ఇట్. అదంతా నేనేం అనలేదు. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. నా మనస్తత్వం ఎలాంటిదంటే, మ్యారేజ్ అనేది ఇస్ ద కంప్లీషన్. పిల్లలు ఇస్ దెన్ యాడెడ్ బౌంటీ టు యువర్ లైఫ్. ఇది కాకుండా వేరే అవార్డ్స్ కానీ రికగ్నిషన్ కానీ డజంట్ మ్యాటర్ టు మీ. ఐ డోంట్ థింక్ నేను కంప్లీట్ అయ్యి ఉండను మ్యారేజ్ చేసుకుని పిల్లలు ఫ్యామిలీ అనేది లేకపోతే. నా లైఫ్ వుడ్ హ్యావ్ బిన్ ఇన్కంప్లీట్ అని నా ఫీలింగే. ఇది వేరెవరు ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏం లేదు, నాకే అంతే. టుమారో యూ ఆస్క్ మై డాటర్ అంటే, బాగా చదువుకోమా, యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ యువర్ ఓన్, ఇది నువ్వు పెట్టుకోవాలి, అన్నీ ఇండిపెండెంట్గా ఉండాలి, అన్నీ ఉండాలి, బట్ పెళ్లి చేసుకో, పిల్లల్ని బాగా చూసుకో, అంతే. అదే ఉంటుంది నా అడ్వైస్. మళ్ళీ నువ్వు డాక్టర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు, ఆస్ట్రోనాట్, ఏదైనా అవ్వు, నీ ఇష్టం. నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్ అవ్వు, ఏమైనా చేసుకో. దాని తర్వాత ఒక మ్యారేజ్ చేసుకో, పిల్లలు బాగా చూసుకో, హస్బెండ్తో హ్యాపీగా ఉండు. ఐ మీన్ లైక్ నా మైండ్ సెట్ అంతే. సో ఐ ఫీల్ దట్ ఈస్ అ వెరీ కంప్లీట్ non-complicated life is what I feel. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.